రాఘవేంద్ర గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. వయసు దాకా మాట్లాడి నేర్చుకోండి. ఎస్ రాఘవేంద్ర గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 5 డిప్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆయా సామాజిక వర్గాలకు నేను న్యాయం చేసినానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పుకున్నారు. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కానివ్వండి, ఎన్నికల సందర్భంగా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవేళ కూటమి ప్రభుత్వం గెలిస్తే ఎప్పుడైనా బీసీ ఉప ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి అష్యూరెన్స్లు కానీ వాగ్దానాలు కానీ ఎక్కడన్నా ఉన్నాయండి? ప్లీజ్. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మన ఫస్ట్ పాయింట్ మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో బీసీని ఉప ముఖ్యమంత్రి చేస్తామని ఎక్కడైనా హామీ ఇచ్చారా అనేది నాకు తెలిసి అయితే ఎక్కడ ఇవ్వలేదు. మా మేనిఫెస్టోలో పెట్టలేదు, మా బీసీ డిక్లరేషన్ లో చెప్పలేదు. తర్వాత నాకు పూర్ణచంద్రరావు గారు చాలా క్లియర్ గా చెప్పారు, 5 డిప్యూటీ సీఎంలను పెట్టి ఏం చేశారు వాళ్ళు, ఎవరికి ఉపయోగపడ్డారు? వాళ్ళ సొంత కుటుంబానికి ఉపయోగపడ్డారు తప్ప ఏ ఒక్క బీసీ సామాజిక వర్గానికి కూడా వాళ్ళు ఉపయోగపడింది అంటే నేను అది కూడా ఒప్పుకోనండి. లేదండి, 5 ఉప ముఖ్యమంత్రులు వాళ్ళ సొంత కుటుంబాలకు కూడా హెల్ప్ చేసుకునేటటువంటి నిధులు, నియామకాలు, పరిస్థితులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కల్పించలేదండి. కార్పొరేషన్లు కేవలం పేపర్లకు పరిమితమైనవి. ఇనాక్షన్ లో 5 సంవత్సరాలు ఒక్క కార్పొరేషన్ కూడా పనిచేయలేదండి. నేనే చెప్తున్నాండి. ఇప్పుడు నేనేంటంటే ఆయన ఎవరైతే వైసీపీ అధికార ప్రతినిధి చెప్తున్నాడు, ఏం చెప్పాడు, బీసీల ఓట్ బ్యాంక్ తో తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఎస్, మేము ధైర్యంగా చెప్తాం, బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తోటే ఉంటాయి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద నమ్మకంతో పనిచేస్తారు కాబట్టి మేము ఈ రోజు అధికారంలో కూర్చున్నాం. నువ్వు పోయి 151 నుంచి 11 సీట్లో కూర్చున్నావు. 2019 నుంచి 2024 లోపు నువ్వేమి చేయలేదు కాబట్టి నువ్వు ఒక ఫెయిల్యూర్ సీఎంవి, నువ్వు ఒక ఫేక్ సీఎం అని చెప్పేసి నేను ప్రతిపక్షంలో కూర్చోబెట్టుకున్నారన్న విషయాన్ని మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళ అభివృద్ధితో పాటు వాళ్ళ యొక్క సొంత సామాజిక వర్గాలకు ఏం జరిగాయని చెప్పేసి ఒకసారి చూసుకున్నటువంటి పరిస్థితి. ఇందాక మన పూర్ణచంద్రరావు గారు 2 పాయింట్లు ట్రై చేశారంటే నేను ఐ వాంట్ టు ఆన్సర్ టు హిమ్. యాక్చువల్లీ ఏదైతే ఆయన రిజర్వేషన్ సబ్జెక్టు బీసీలకు రిజర్వేషన్ 34% ఇవ్వాలి అన్నారు. దానికోసం చట్టసభలో ఏదైతే 33% మేము తీసుకురావాలనుకుంటున్నామో ఆ 33% రిజర్వేషన్ కి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీలో దాని మీద తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి పంపడం జరిగింది. దాని ప్రకారంగా వెంటనే అక్కడి నుంచి రాగానే మేము ఖచ్చితంగా 100% అమలు చేసి తీరుతాము. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 34% రిజర్వేషన్ ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి దాన్ని 24 చేశాడో దానిని 34 చేసే లేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ 100% మేము వెళ్తాము. దానికోసమే ఈ రోజు ప్రణాళిక అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా సిద్ధం చేస్తాము. వీటన్నిటితో పాటు పార్టీ నామినేటెడ్ పదవుల్లో, అదేవిధంగా గవర్నమెంట్ నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పదవుల్లో కూడా బీసీలకు ఈ రోజు 34% ఇచ్చినటువంటి పరిస్థితి. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే నాతో రండి, నేను చూపిస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. వీటన్నిటితో పాటు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఈ రోజు ఉన్నత స్థాయిలో మేము కూర్చోబెట్టుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. అదేవిధంగా బీసీ బిడ్డలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ సమావేశం పెట్టినా ఒక బీసీ ఉంటాడు, ఒక ఎస్సీ ఉంటాడు, మైనారిటీ ఉంటారు. ఎందుకంటే ఇదే మా నిదర్శనం. మా అధినాయకుడు ఈ రోజు సామాజిక న్యాయం పాటిస్తాడు, బడుగు బలహీన వర్గాలకు ఒక పెద్దపేట వేస్తాడు, అన్ని సామాజిక వర్గాలకు సమ న్యాయం కల్పిస్తాడంటే ఇది ఒక పెద్ద నిర్ణయం, ఇది ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పి చెప్తున్నా. అదేవిధంగా రక్షణ చట్టం గురించి ఇందాక పెద్దలు పూర్ణచంద్రరావు గారు మాట్లాడారు, దానికి కూడా చెప్తా ఉన్నా. రక్షణ చట్టానికి సంబంధించి ఆల్రెడీ ప్రత్యేక కమిటీ వేయడం జరిగింది, దాని మీద సమావేశాలు చేశారు. ఇప్పటికే డ్రాఫ్ట్ ముసాయిదా అనేది తయారైంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎండింగ్ లోపు బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాము. దీని ద్వారా 138 బీసీ కులాలు లబ్ధి పొందబోతున్నాయన్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. రాఘవేంద్ర గారు మళ్ళీ వస్తానండి ప్లీజ్. పూర్ణచంద్రరావు గారు